వెల్కమ్ బ్యాక్. కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఒకవైపు ఫలితాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ రౌండ్ కొనసాగుతుంది. అయితే ఈ తెలంగాణకు సంబంధించి చూస్తే మూడు స్థానాల్లో అటు కాంగ్రెస్ అండ్ బీజేపీ ముందంజలో ఉన్నటువంటి అప్డేట్ అయితే మనకు అందుతోంది. ఇక దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే ఎన్డీఏనే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరి రామచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. రామచంద్రారెడ్డి గారు, ఏంటో ఎగ్జిట్ పోల్స్ నిజమైనట్టు అనిపిస్తోంది, కేంద్రంలో బీజేపీ పక్కా అనిపిస్తోంది. అంటే తొందరపడి మనం మాట్లాడటం ఎందుకు ఇప్పుడే? అంతేనా? అంతే కదా, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఎన్ని గంటలకి స్టార్ట్ అయింది చెప్పండి? 8 గంటలకి స్టార్ట్ అయింది. అవును, ఒక గంట అయింది. మరి గంటల ఇంత తొందరగా పడి ఏదో కొంచెం మీరు కూడా ఫేవరిజం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అనిపిస్తుంది, చూస్తే చెప్తాం కదండి. ఏదేమైనా కానీ సరే, మీకు లోపల బయటికి చెప్పొద్దేమో. లేదు, అట్లా ఉండదు కదా. వాస్తవాలు మాట్లాడతాం మేము. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ సారథ్యంతో, అంటే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల కూటమి అనేది అధికారంలోకి వస్తుంది అనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకనంటే మేము ఇప్పటిదాకా కూడా ప్రజల్లోకి పోయింది, మేము చేసినటువంటి అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు వివరిస్తూ గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ని తీసుకుపోతాం, ఈరోజు దేశంలో యొక్క పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, సామాజిక పరిస్థితి ఏంది అని చెప్పేసి అంశాలతోని మా కూటమి ముందెళ్ళిపోయింది. ఈ సందర్భంలో బీజేపీ ఎప్పటికీ చూడండి ఇటు అక్షంతల గురించి మాట్లాడుతుంది, శ్రీరాముని గురించి మాట్లాడుతుంది. అంటే శ్రీరాముడు మా దేవుడు కదా, అక్షంతలు మేము కూడా పోయి భద్రాచలం పోయి తెచ్చుకొని ఎత్తినేసుకుంటాం. మరి ఇటువంటి సందర్భాల్లో ఎంతసేపటికి కూడా ఒక వర్గం ఓట్లని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక భయాందోళనను సృష్టిస్తూ రేపు దేశం ఈ విధంగా అయిపోతుంది అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని నమ్ముకొని వాళ్ళు పోతుంటే ప్రోగ్రెసివ్ వేలో కాంగ్రెస్ పార్టీ పోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సరే ఒకసారి కాకుండా ఒకసారి అయినా కానీ పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుసుకుంటారు. వాస్తవాలు ఈసారి తెలుసుకున్నారన్నటువంటి నమ్మకం ఉంది. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు పవర్. ఒక గంట తర్వాత అయితే ఆ ట్రెండ్స్ తెలిసిపోతాయి మనకు, ఎవరికి పట్టం గట్ట. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే మాత్రం ఎన్డీఏకే పూర్తిగా ఇచ్చినటువంటి 350కి పైన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కూడా ముఖ్యంగా మీరు కూడా చూస్తున్నారు కదా మాతో పాటు. ఎస్, అంటే ఇప్పుడు ఇందాక ఒక విశ్లేషణలో చూసిన ప్రీ పోల్ సర్వేకి అండ్ పోస్ట్ పోల్ సర్వేకి ఎంతో వేరియేషన్ ఉంది. అంటే ఏదైనా కానీ చేంజ్డ్ సర్కమ్స్టెన్సెస్కి ఒక సరైనటువంటి టైం ఉండాలి. అంటే ఇగో ఈ రోజున అనుకున్నాం, ఇక్కడ 2 నెలల కాలము 3 నెలల కాలము ఉన్నది, కాబట్టి ఈ మధ్యకాలంలో మార్పులు చేర్పులు జరిగినాయి అనటానికి నమ్మకం ఉంటుంది. కానీ మరి ఏం జరిగిందని చెప్పేసి ఇంత డ్రాస్టిక్ చేంజ్ అంటే 1 నుంచి 100కి ఎట్లా మారిపోయింది. కాబట్టి డెఫినెట్గా మనం సర్వేలని ఓన్లీ మనం ఒక అసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఇదే నిజమని మాత్రం నమ్మే పరిస్థితి లేదు, నమ్మలేం కూడా. ఒకసారి అంటే లోక్సభ ఈ లీడ్స్ కు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడుకుందామండి. ఒకసారి సెంట్రల్ ఈ విషయంలో మన రిపోర్టర్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించేందుకు. శిరీష్, చెప్పండి, అంటే ఇప్పటి వరకు అందుతున్నటువంటి వివరాల ప్రకారం లీడ్ లో ఎవరున్నట్టు తెలుస్తోంది? ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు నిజమైనట్టు మీకు అనిపిస్తోంది? జోస్నా, ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినట్లుగా కూడా ఓవర్ మెజార్టీలో అయితే బీజేపీ ప్రస్తుతానికి అయితే కనపడడం లేదు. ఎందుకంటే ఇండియా కూటమి కూడా కొంత కాంపిటీషన్ అనేది కూడా ఇస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే మొత్తం 281 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 181 లోక్సభ నియోజకవర్గాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. అంటే దాదాపు 100 తేడా అనేది కూడా ఉంది. మొదట్లో పోస్టల్ బ్యాలెట్లు, అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించిన ఫలితాలు అనేటివి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పూర్తి స్థాయి ఫలితాలు రావడానికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక క్లారిటీ అనేది రావడానికి కూడా 2 గంటల వరకు కూడా సమయం పట్టవచ్చు. సో ప్రస్తుతానికైతే పరిస్థితిని బట్టి చూసినట్లయితే బీజేపీ ఈజీగా కంఫర్టబుల్ మెజార్టీతో బయటపడే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ ఇండియా కూటమి అంటే ఏ ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా ఇండియా కూటమికి దాదాపు 150 కంటే మించి ఎక్కువ లోక్సభ స్థానాలన్నింటి కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడ అనూహ్యంగా చూసినట్లయితే దాదాపు 184 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. మరి ఈ ఆధిక్యాన్ని నిలుపుకుంటుందా లేదా అనేది, చివరి వరకు నిలుపుకుంటుందా లేదనేది కూడా చూడాలి. పశ్చిమ బెంగాల్ కానీ, బీహార్ కానీ, అదేవిధంగా మహారాష్ట్ర కానీ, హర్యానా ఇలాంటి చోట్ల ఎన్డీఏ స్వీప్ చేస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ అనుకున్నట్లు పరిస్థితి అనేది కూడా అక్కడ లేదు. ఎందుకంటే ఇటు పశ్చిమ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ చాలా టఫ్ ఫైట్ ఇస్తోంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా కొంత ప్రతిఘటన అనేది కూడా బీజేపీకి ఎదురవుతోంది. బీహార్ నుంచి కనుక చూసినట్లయితే ఆర్జేడీ నుంచి కూడా ప్రతిఘటన అనేది కూడా ఎదురవుతుంది. ఇటు మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గం, అజిత్ పవార్కి సంబంధించిన చీలిక వర్గం ఏదైతే ఉందో
వాటిల యొక్క ప్రభావం అనేది కూడా చాలా తక్కువగానే ఉంది. ఇటు ఉద్ధవ్ థాకరే అదేవిధంగా శరద్ పవార్ వీళ్ళిద్దరూ కూడా కొంత ప్రభావాన్ని కూడా చూపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ట్రెండింగ్ అనేది కూడా ఎటువైపు మారుతుంది అనేది కూడా చూడాలి. ముఖ్యంగా మీరు చూసినట్లయితే రాహుల్ గాంధీ 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇటు రాయబరేలీలో ఆధిక్యంలో ఉన్నారు, వాయనాడులో 2 చోట్ల కూడా ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా హెవీ వెయిట్స్ కనుక చూసినట్లయితే నరేంద్ర మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఆధిక్యంలోనే ఉన్నారు. కానీ ముఖ్యంగా సుప్రియా సూలే బారామతి నుంచి కనుక చూసినట్లయితే ఇక్కడ కుటుంబ పోరు అనేది కూడా ఉంది. అజిత్ పవార్ భార్య, అదేవిధంగా సుప్రియా సూలే వీళ్ళిద్దరూ కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సుప్రియా సూలే ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా నారాయణ్ తాను రానే బీజేపీ నుంచి ఆధిక్యంలో ఉన్నారు. అగాధ సంగ్మా ట్రైలింగ్ లో ఉన్నారంటే వెనుకబడి ఉన్నారు. ఇక దిలీప్ టర్కీ మాజీ హాకీ ఇండియా కెప్టెన్ ఆయన కూడా వెనుకబడి ఉన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పంజాబ్ మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత చరణ్జీత్ సింగ్ చన్నీ అక్కడ లీడింగ్ లో ఉన్నారు. దాంతో పాటుగా హర్సిమ్రత్ కౌర్ బాదల్ శిరోమణి అకాలీదళ్ కి సంబంధించిన కీలక నేత ఆమె కూడా ఆధిక్యంలో ఉన్నారు. దాంతో పాటుగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాకు అత్యంత వీరవిధేయుడిగా పేరొందిన భూపేంద్ర యాదవ్ మాత్రం ట్రైలింగ్ లో కొనసాగుతున్నారు. దాంతో పాటుగా కేంద్ర జలశక్తి మంత్రిగా ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ వెనుకంజలో కూడా ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయన కూడా వెనుకంజలోనే ఉన్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. తెలంగాణ మాజీ గవర్నర్